నమస్తే, వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కేంద్రం చొరవ చూపుతుంది. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. అయోధ్య తీర్పు, కశ్మీర్ అంశాలే ప్రధాన అస్త్రాలుగా కాంగ్రెస్పై విమర్శలు. కరీంనగర్ జిల్లాలో అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బినామీలు పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా, ఒకరు మృతి. వరంగల్ రూరల్ జిల్లా బియ్యం కొనుగోలు కేంద్రాల్లో టాస్క్ ఫోర్స్ దాడులు. అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. ఇక తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కేంద్రం చొరవ చూపుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరగా గడ్కరీ సానుకూలంగా స్పందించాలని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై కేసీఆర్తో మాట్లాడతానని గడ్కరీ హామీ ఇచ్చినట్లు కిషన్ రెడ్డి వివరించారు. దీనిపై చర్చించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అధికారులతో చర్చిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిని వీడాలని అన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్, లదాఖ్లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత కేంద్ర హోంశాఖ విడుదల చేసిన భారతదేశ పొలిటికల్ మ్యాప్లో ఏపీ రాజధాని అమరావతి పేరును చేర్చకపోవడంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో గళమెత్తారు. అమరావతి పేరు కనిపించకపోవడం కేవలం ఏపీకి మాత్రమే జరిగిన అవమానం కాదని, ప్రధాని మోదీకి కూడా జరిగిన అవమానమని ఆయన లోక్సభలో వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీని స్వయంగా హాజరై శంకుస్థాపన చేసిన విషయాన్ని గల్లా గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అమరావతితో కూడిన కొత్త మ్యాప్ను విడుదల చేయాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. ఇక జార్ఖండ్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అయోధ్య తీర్పు, కశ్మీర్ అంశాలే ప్రధాన అస్త్రాలుగా కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపెట్టారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలో వద్దు మీరే చెప్పండంటూ ప్రజలను ఉద్దేశించి అన్నారు. దశాబ్దాల వివాదానికి పరిష్కారం చూపుతూ అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలో వద్దో ఇప్పుడు మీరే చెప్పాలి అంటూ వ్యాఖ్యానించారు అమిత్ షా. ఇక సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ అధికారుల నిర్లక్ష్యం పాఠశాల విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని ప్రకటించినా గానీ పాఠశాలలకు వెళ్లే దారిలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మరుగుదొడ్లు లేక బహిరంగ మల విసర్జన చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విష జ్వరాలు సోకుతున్నాయని తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు మరియు ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి పరిష్కారం చూపించాలని విద్యార్థులు కోరారు. నమస్తే అండి, మాది రాధాకృష్ణ మెమోరియల్ హై స్కూల్ సంగారెడ్డి డిస్టిక్లోని రాయకోడ్ మండలంలో రాయకోడ్ విలేజ్లో ఉందండి. ఒక ప్రైవేట్ పాఠశాలను గత 6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి లేని ప్రాబ్లం ఈసారి కొత్తగా ఎదురవుతుందండి స్కూల్ పిల్లలకి. స్కూల్ పిల్లలు వచ్చే దారిలో రాయకోడ్ పిల్లలు ఎవరైతే రోజు నడుచుకుంటూ వస్తారో వాళ్ళు వచ్చే దారిలో రాయకోడ్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు దారికి ఇరువైపులా రోజు రాత్రి పొద్దున మల విసర్జన చేస్తున్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఎదురు మాట్లాడుతున్నారు కానీ ఆపడం లేదు. ఒక 2 రోజుల క్రితం గ్రామ పంచాయతీ అయినటువంటి సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. వారు పాపం మా తరపు నుంచి వాళ్ళకి 2-3 సార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు అక్కడ వెళ్ళకూడదు, ఇక్కడే ఉండండి, మీరు బాత్రూమ్స్ కట్టుకోండి అని వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్ చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మళ్ళీ పదే ఇక్కడే వచ్చి మలమూత్ర విసర్జన చేస్తున్నారు. కొత్తగా రాయకోడ్లో పత్తి తెంపడానికి వచ్చినటువంటి లంబాడి వాళ్ళు కూడా ఈ మోడల్ స్కూల్ గోడ ఏదైతే ఉందో అదే దారిలో మా పిల్లలు వస్తున్నారు. అదే దారిలో 2 వైపులా కూడా చాలా అధ్వానంగా మారుస్తున్నారు. దీనివల్ల దోమల బెడద, దానితోని డెంగ్యూ, కలరా, మలేరియా ఇటువంటి రోగాలు వస్తాయి.
కాబట్టి దీనిపైన ఏదైనా చర్య తీసుకొని మా పిల్లలు వచ్చేటువంటి రూట్లో మలమూత్ర విసర్జన లేకుండా ఆపగలరని ప్రెస్ తరపున మీ అందరికీ కోరుకుంటున్నాను. మేము రాధాకృష్ణ స్కూల్ నుండి మాట్లాడుతున్నాము. మేము వచ్చే దారిలో పిచ్చపోళ్ళు, బుడగజంగాలు, పత్తి తెంపడానికి వచ్చిన లంబడి వాళ్ళు, బుడగజంగాలు వాళ్ళు మేము వచ్చే దారిలో ఇరువైపులా మలమూత్ర విసర్జనలు చేయడం వల్ల మేము అక్కడి నుండే ఆ దారిలో మేము రాలేకపోతున్నాము. అక్కడి నుండి స్మెల్ వస్తుంది. అక్కడ నుండి స్మెల్ వస్తుంది. వచ్చేటప్పుడు పిల్లలందరికీ ప్రాబ్లం అవుతుంది. జబ్బులు వస్తున్నాయి, డెంగ్యూ, మలేరియా, ఫీవర్స్ వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు. కాబట్టి పాని సార్ కూడా వెళ్ళి సెక్రటరీ గారికి చెప్పారు. సెక్రటరీ వెళ్ళి బిచ్చపోలకి నంబర్ వాళ్ళకి అందరికీ చెప్పారు, కానీ వాళ్ళు ఆపట్లేదు. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనగామ గ్రామంలో రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆదేశానుసారం విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ జనగామ నర్సయ్య మరియు వేగులుపు శ్రీనివాస్ గౌడ్, తోకల రమేష్, జనగామ గ్రామ మహిళలు పాల్గొన్నారు. దారం దిగిపోయింది అది రాకి. ఇక కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో వైన్ షాపులు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిసిన ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోడ్లపైనే వాహనాలు వాపుతూ తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో ప్రజలకు ముఖ్యంగా ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బెల్ట్ షాపులు అరికట్టాలని కోరారు. ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం తాడ్దాన్పల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణఖేడ్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్ మరియు ఆటో ఒకదానిని ఒకటి ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను అంబులెన్స్లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కూలీలతో వెళుతున్న ఆటో గ్రామ శివారులు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ పరశురాములు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దేవవ్వ అనే వృద్ధురాలు మృతి చెందింది. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ అరుణ క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఎస్ఐ పరశురాములు గాయపడ్డ వారిని పరామర్శించి గాయాలను నిర్లక్ష్యం చేయకుండా మెరుగైన వైద్యం చేయించుకోవాలి అని అన్నారు. ఆటో డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పరశురాములు తెలిపారు.
అది ఒక్కటే డౌట్ ఉంది, పంపించాము అందరికీ. ఎక్స్రే డాక్ తీసాము, ఎక్స్రే నార్మల్ ఉంది. నడుము తెస్తుంది, ఎక్స్రేలో మనకు యాక్సెస్ ఉంటే మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ ఆర్థోపెడిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఐ అంటే నరు కంప్రెషన్ నరాల మీద మనకి ఎక్స్రే కనబడదు. కాబట్టి ఒకసారి ఆర్థోపెడిక్ ఒపీనియన్ తీసుకున్నాక దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నా రాస్తే దాన్ని బట్టి మళ్ళీ మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఇప్పుడైతే నొప్పికి అవన్నీ ఇంజక్షన్ కూడా నొప్పికి ఇంజక్షన్ కాకుండా యాంటీబయాటిక్ కూడా దొరుకుతుంది. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి, రాంపూర్, సిద్ధాపూర్ గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను కల్దుర్కి గ్రామ పంచాయతీ ఆవరణంలో బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి, మండల కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ అందజేశారు. ఈ సందర్భంగా బుద్దె రాజేశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కళ్యాణలక్ష్మి పథకం అమలు చేశారని అన్నారు. శాసనసభ్యులు ఎండి షకీల్ అమీర్ కృషితో బోధన్ నియోజకవర్గంలో ఎంపీడీఓ కార్యాలయంలో 253 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా పంట పొలాలకు ఉచిత నాణ్యమైన విద్యుత్ 24 గంటలు అందజేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్వయాన రైతు బిడ్డ, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి, పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి. కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా మనం ఈరోజు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నిన్న గౌరవ మన శాసనసభ్యులు, మనందరి నాయకుడు, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి నిన్న ఆయన చేతుల మీదుగా బోధన్ మండల పాఠశాల పుస్తకాలు ఇస్తా ఉన్నారు, బుక్కులు ఇస్తా ఉన్నారు. మరి అన్ని పథకాలు పెట్టినటువంటి ఘనత కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. అందులో మన గౌరవ శాసనసభ్యులు షకీల్ అమీర్ గారు ప్రతి విషయంలో మన బోధన్ మండలంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఎప్పటికప్పుడు మనం ఇచ్చేస్తూ మరి మనం ముందుకు పోతా ఉన్నారు. మరి తప్పకుండా అంతేకాకుండా కేవలం మన రైతు ప్రభుత్వం, ఇక రైతాంగం ఉందో కష్టాల్లో ఉన్నారు. ఒక పక్క అధిక వర్షాలు పడ్డాయి, అది ఒక పక్క సంతోషం. ఇన్ని సంవత్సరాల నుంచి వర్షాలు పడలేదు, బాగా వర్షాలు పడ్డాయి. మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఒక పెళ్లి చేసి 1,16,16 రూపాయలు ఇవ్వడమే కాకుండా మరి ఆడపిల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకుపోయి డెలివరీ చేయాలంటే, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేయాలంటే వాళ్ళకు ఈరోజు 50 నుంచి 60 వేల రూపాయలు ప్రైవేట్ దవాఖానలు తీసుకుంటున్నారు. ఆ పిల్ల కూడా ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేసి ఆ పిల్ల మరి పుట్టినటువంటి గర్భావతి ఉన్నటువంటి సందర్భంలో కేవలం భారతదేశంలో మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందే వాట్సాప్లో వస్తూ ఉంది,
అస్సాం రాష్ట్రంలో వచ్చే జనవరి నుంచి 1 తులం బంగారం పెడతామని చెప్పని అక్కడ మొదలుపెట్టారు. ఇలా భారతదేశం అంతటా కూడా ప్రతి పథకాన్ని మొదలుపెట్టి మనకు ఫాలో అవుతున్నటువంటి మన నాయకుడు ఫాలో అవుతున్నటువంటి రాష్ట్రాలే ఈరోజు మనం చేసిన పథకాలకు వాళ్ళ పేర్లు మార్చుకొని పేర్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కేవలం 1 తులం బంగారం పెడతారంట వాళ్ళు. కానీ మన నాయకుడు 50,000 నుంచి మొదలుపెట్టి 50,000 సరిపోవట్లేదు, మరి ఇంకా కొంచెం పెంచాలని చెప్పని 75,000 చేసిండు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐజా మున్సిపాలిటీలు, మార్కెట్ యార్డులు, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడి పంటలు పండించే రైతులు బినామీలను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని అన్నారు. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకురాలు, టీఆర్ఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రంగు సుమలత, సింగిల్ విండో అధ్యక్షుడు సంకాపురం రాముడు తదితరులు హాజరయ్యారు. మేము ఏదన్నా మా సమస్య ఉంటుంది, మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సమస్య మాలో కూడా మాకెన్నో ఉంటాయి. కాబట్టి దీనిని ఘోరంతో దాన్ని కొండంత చేయకండి. మా సమస్యలను మేము కూర్చొని పరిష్కారం చేసుకుంటాము. మా అల్లంపూర్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో తెలుసు మాకు. దయచేసి దానికి మసాలా వేసి దానికి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం బొందలకుంట గ్రామం శివారులో నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపు తప్పి డీసీఎం వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ గాయపడ్డాడు. కాగా డ్రైవర్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ముక్తల్ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు విధించినా రేషన్ బియ్యం అక్రమ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. దళారులు, మిల్లర్లు కలిసి రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామంలోని కామాక్షి ఇండస్ట్రీస్లో వివిధ గ్రామాలకు చెందిన రేషన్ బియ్యాన్ని తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. సమాచారం మేరకు గురజాల గ్రామంలోని కామాక్షి ఇండస్ట్రీస్ కి టాటా ట్రాలీ, బొలారో వాహనాల్లో తరలించగా సుమారు 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఉదయం ఈరోజు ఇక్కడ ఈ రైస్ మిల్ను రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నటువంటి 2 ట్రాలీలు, దానిలో ఉన్నటువంటి పీడిఎస్ రైస్గా భావిస్తున్నటువంటి రైస్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.
అట్లాగే ఆవరణ లోపల కూడా బయట ఒక 70 పైన టీప్ ఒకటి ఉంది బ్యాగ్స్ది, అది కూడా సస్పెక్టెడ్ పీడిఎస్ రైస్ కింద ఉన్నది. ఇది కాకుండా ఇన్సైడ్ మిల్లు కూడా ఒక రాశి ఉంది, అది కూడా సస్పెక్టెడ్ పీడిఎస్ రైస్గా భావిస్తున్నాము. తర్వాత దాదాపు 500కు పైగా బ్యాగ్స్ రిజెక్టెడ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, ఆ బ్యాగ్స్ కూడా ఉన్నవి. వీటన్నిటిని కూడా వీళ్ళు డిఎస్ఓ వాళ్ళు వచ్చేసి వాళ్ళు చెక్ చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కేంద్రం చొరవ చూపుతుంది. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. అయోధ్య తీర్పు, కశ్మీర్ అంశాలే ప్రధాన అస్త్రాలుగా కాంగ్రెస్పై విమర్శలు. కరీంనగర్ జిల్లాలో అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బినామీలు, పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా, ఒకరు మృతి. వరంగల్ రూరల్ జిల్లా బియ్యం కొనుగోలు కేంద్రాల్లో టాస్క్ ఫోర్స్ దాడులు. అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.